అక్కడ వరకు వెళ్ళారు. ఒక 5 మంది 6 మందిని మాత్రం పిలిపించుకొని కొంత చలనం వచ్చిన పూర్తిగా ఏం రాలా, కొంత అంతే. తెలిసి జరుగుతుందా, తెలియ జరుగుతుంది. ఇంత పెద్దది జరుగుతూ ఉంది, ఇంత పెద్ద జరుగుతుందంటే తెలియక జరుగుతుందని నేను అనుకుంటానా? తెలియక జరుగుతుందంటే ఆపేయమనండి. ఇవన్నీ కూడా మైన్స్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటే ఓకే, రైట్. అందరు ఎక్స్పోర్టర్లకు ఫ్రీగా చేస్తే అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మైన్ ఓనర్స్ పోయి కోర్టులు వేసింది నేను కాదు, మైన్ ఓనర్సే కోర్టులు వేశారు. కంటెంప్ట్ ఇంకా విత్డ్రా కూడా చేసుకోవాలి వాళ్ళు. ఫెమి డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడుకి ట్యాగ్ చేసింది. ఫెమి అనేది ట్విట్టర్ లో డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడుకి ట్యాగ్ చేసింది, ఏపీ సీఎం గారికి ట్యాగ్ చేసింది. మైన్ ఓనర్స్ కోర్టుకి ఎందుకు పోయినారు? కంటెంప్ట్ ఎందుకు వెళ్ళారు? వాళ్ళు ఇబ్బందులు పడుతుంటేనే కదా, ఇబ్బందులు పడకపోతే కాదు కదా. రైట్. ఇంతమంది ఎక్స్పోర్టర్స్ మా హ్యాండ్లో ఆపారా? ఒకరే చేశారా? ఇంతమంది ఎక్స్పోర్టర్స్ లాస్ట్ గవర్నమెంట్ లో జరిగిన మాట వాస్తవమే కదా. ఈ రోజు పోయిన గవర్నమెంట్ ఒకరు చేశారా? పోయిన మైన్స్ ఇన్ని మైన్స్ క్లోజ్ చేశారా? పోయిన గవర్నమెంట్ లో మైన్స్ క్లోజ్ చేశారా? పోయిన మైన్స్ లో క్లోజ్ చేశారా? ఒకే ఒక ఎక్స్పోర్టర్ చేశాడా? సైదాపురం కలకల్లాడుతునిందబ్బా. చేస్తే అందరినీ చేసుకునిండబ్బా. మొన్న చెప్పా, తప్ప ఒప్ప నాకు తెలియదు. మట్టి ఎత్తుకెళ్తున్నారు, ఇసుక ఎత్తుకెళ్తున్నారు, అన్ని ఎత్తుకెళ్తున్నాడు. ఒక రైతు రాయి ఎత్తుకుంటే తప్ప, ఓ పేదవాడు మాత్రం వాడు పొలంలో రాయి ఎత్తుకుంటే అతనికి పర్మిషన్లు ఉన్నాయా లేదో కొంత తెలియదు. రాయి ఎత్తుకుంటే వాడు తప్పుడా? ఇసుక ఎత్తుకెళ్ళుకుంటే తప్పులే, గ్రావలు ఎత్తుకుంటే తప్పులే. ఇట్లాంటి పెద్ద మనుషులు ఇట్లాంటి మైండ్లో జోరబడి తీసుకుంటే తప్పులే. ఒక రైతు తీసుకుంటే మాత్రం తప్పు. యాజ్ ఎన్ ఎమ్మెల్యేనో ఎక్స్ మినిస్టర్ గానో యాజ్ ఎన్ ఎక్స్ ఎమ్మెల్యేనో మినిస్టర్ చెప్పకూడదు. కానీ నేను చెప్పేది ఇట్లాంటి జరుగుతున్న తప్పే ఉంది. పాపం చేసుకుంటే అందరినీ చేసుకునేయండి అబ్బా, అందరినీ బతకనిండి, ఇంకా ఎక్కువ మంది బతకనిండి. తప్పు ఒప్ప పేదవాడు అందరూ బతుకుతారు. అంతేగాని మేము ఒక్కరమే, సింగిల్ మెన్, సింగిల్ కంపెనీ, సింగిల్ దూపిడీ, అది తప్పు. ఖచ్చితంగా ఇప్పటికే చాలా ఓట్ల మీద ఎన్జిటీస్లో వేస్తున్నారు, కోర్టులో వేస్తున్నారు. ఇక్కడితో ఏం ఆగల. ఈ మైన్స్ అన్నింటి మీద కోర్టులో వేస్తున్నారు, ఎన్జిటీలో వేసి కొట్లాడుతూ ఉన్నారు. కొన్ని కోర్టు ఆర్డర్స్ వచ్చినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. తప్పకుండా ఇల్లీగల్ యాడ్ జరిగినా ఎలాగో మా లోకల్ ఇన్ఛార్జ్ గారు మొన్న పోయి కలెక్టర్కి ఇచ్చారు. తప్పకుండా పెద్ద ఎత్తునే ఆపుతా. అందరూ బతకాలనేది, అందరూ బతకాలి, అందరూ బాగుండాలి, ప్రతి పేదవాడికి పని దొరకాలి, వాళ్ళందరూ ఓపెన్ చేయాలి. అప్పుడు దాకా ఓపెన్ చేసేది నా చేతిలో లేదు కదా. ఓపెన్ అయితే వాళ్ళైనా ఓపెన్ చేయాలి కదా. ఇల్లీగల్ కావాలంటే నేను వస్తున్నానంటే కానీ పోలీసుని అడ్డు పెడతారు, ఆపుతా. కానీ మైండ్ నేను ఓపెన్ చేయలేను కదా. ఇప్పుడు ఆ గవర్నమెంట్ లో ఈ గవర్నమెంట్ లో కదబ్బా, ఇందాకే చెప్పా. అవునబ్బా, ఆ గవర్నమెంట్ లో వాళ్ళు సంపాదించుకున్నారు, వీళ్ళు సంపాదించుకున్నారు అంటున్నారే. ఏంది వాళ్ళు సంపాదించుకున్నారు, వీళ్ళు సంపాదించుకున్నారు? ఇదే మైన్ ఓనర్లే ఉన్నారు. ఇప్పుడు వేరే మైన్ ఓనర్లు ఉన్నారా అని అడుగుతున్నా. లేరు కదా. అదే మైన్ ఓనర్లు వాళ్ళు స్వేచ్ఛ లేకుండా మాకే ఇవ్వాలని ఏమన్నా మైన్ ఓనర్లు గత గవర్నమెంట్ లో మాట్లాడారని అడగండి. మీరు పోయి ఒక్క మైన్ ఓనర్నైనా మాట్లాడండి. ఎక్స్పోర్టర్లు ఎవరు ఉండకూడదు, ఒకే ఎక్స్పోర్టర్ ఉండాలని ఏమన్నా పోయినసారి ఒక కంపెనీ పెట్టుకున్నారా? లేదే. ఎవరి పార్టీ వాళ్ళు చేసుకున్నారు, ఎవరు స్వేచ్ఛగా చేసుకున్నారు, అందరూ చేసుకున్నారు. దీంట్లో ఎవరైనా ఆ రోజు ఎవరైనా చేసుకున్న వాళ్ళు ఇది వైసీపీ, ఇది తెలుగుదేశం పార్టీ, ఇది వైసీపీ పార్టీ కాబట్టి, తెలుగుదేశం పార్టీ కాబట్టి మీ మైన్ ఓపెన్ చేసుకోని చెప్పారా? హైయెస్ట్ ఎక్స్పోర్టర్ ఎవరు ఆ గవర్నమెంట్ లో ఈ గవర్నమెంట్ లో? ఆయన ఏ పార్టీ? తెలుగుదేశం పార్టీ కాదా? మీరు టాప్ 10 ఎక్స్పోర్టర్స్ లాస్ట్ గవర్నమెంట్ లో తీసుకోండి, వాళ్ళు ఏ పార్టీయో చూడండి. వాళ్ళు తెలుగుదేశం పార్టీయా కాదా కనుక్కోండి. మీరు చెప్తున్న కృష్ణరాజు గారు కానీ, గిరీష్ కానీ, ఇట్లాంటి వాళ్ళందరూ ఇప్పుడు చేస్తున్నారు, అప్పుడు చేసుకుంటున్న వాళ్ళందరూ ఏ పార్టీ? వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ.
అందరు చేసుకున్నారు కదా, ఎవరు చేసుకోలేదు? ఎవరి మీద ఆంక్షలు ఉన్నాయా? ఎవరి మీద ఆంక్షలు లేవే? ఏ మైనోనర్లైనా మాకు మెటీరియల్ ఇవ్వాలా? మా కంపెనీ ద్వారా పోయిన ఏ మైనోనర్ కన్నా హుకుం జారీ అయిందా? ఇంతమంది ఎక్స్పోర్టర్లు బ్లాక్ అయ్యారా? ఇన్ని మైన్లు క్లోజ్ చేస్తున్నారా? అది మీరు తెలియాలి, మీరే కదా పోతా ఉన్నారు. మిమ్మల్ని అసలు కనీసం మనిషిగా కూడా చూస్తున్నట్లేడు, పాప మాట తిడుతున్నాడు ఆ డీడీ గారు. కాదన్నా చెప్తున్నా, యాజ్ అ ప్రెస్ వాళ్ళు మీరు పోతే ఆయన అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దారుణం ఏంటంటే ఇంత జరుగుతుంటే రెగ్యులర్ డీడీ కాదు, ఆయన తిరుపతిలో 3 రోజులు, నెల్లూరులో 2 రోజులు. ఒక మహిళ పోయి రిప్రజెంటేషన్ ఇస్తే పోయి ధర్నా చేసుకోమని చెప్పాడు ఆయన. రవిచంద్ర గారు, ఒక బీసీ మహిళ ఎక్స్ జెడ్పీటీసీ వైస్ చైర్మన్ పోయి ఒక మీ ప్రభుత్వంలో ఒక అధికారి దగ్గరికి వెళ్ళి ఇలా జరుగుతుందంటే పోయి ధర్నా చేసుకోమని చెప్పాడు. అసలు మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు బీసీల పట్ల గానీ లేకపోతే ఒకరు పోయి రిప్రజెంటేషన్ ఇస్తే స్పందించి అధికారులు ఇమీడియట్ గా మీరు సస్పెండ్ అన్నా చేయాలా, ట్రాన్స్ఫర్ అన్నా చేయాలా? అట్లాంటి అధికారులు పెట్టుకొని మీరు పరిపాలన చేస్తున్నారు. ఇది నేను కాదు, మీడియాలో అంతా వచ్చింది. అది ఆయన మళ్ళీ ఏడి ఇన్ఛార్జు ప్లస్ ప్రమోషను. ఇంకేమైనా ఉన్నాయన్నా? ఏం పర్లా, నేనేం వెనక్కి బరిగిత్తేవాడిని కాదు. నిదానంగా ఏదైనా తుది దశో చివరి దశో అన్నిటికీ సమాధానం చెప్పి పోయేవాడిని, అంతేగాని లేచి వెళ్ళిపోయేవాడిని కాదు. బాధ